హలో అండి. వెల్కమ్ టు ప్రగతి సుధామ, ఎస్పెషల్ టు దిస్ ప్రగతి సుధామ గ్రీన్ నర్సరీ. ఈ గ్రీన్ నర్సరీలో మేము రకరకాల మొక్కలు పెంచుతూ ఉంటాము, లార్జ్ నెంబర్ గాను. ఆ మొక్కలు అంటే వృక్ష జాతులు, మీడియం సైజు ట్రీ ప్లాంట్స్, shrubs, బుషెస్, మన గ్రౌండ్ కవర్స్, అందున కూడాను ముఖ్యంగాను ఇటీవల కాలంలో ఔషధ విలువలు ఉన్న మొక్కలకు ప్రాధాన్యత ఇస్తూ అవి వృక్షాలు కానివ్వండి, మధ్య రకం మొక్కలు కానివ్వండి, ఇలాంటి హెర్బల్ ప్లాంట్స్ కానివ్వండి, అన్నీ కూడాను ఔషధ విలువలు మెండుగా ఉన్న మొక్కలు కూడా బాగా పెంచుతున్నాం. ఔషధ విలువలు అన్నదే కాకుండా వాటితో పాటుగానే ఇతరత్ర కొన్ని రకాల ఉపయోగాలు కూడా మనం కనుక్కొని అలాంటి ఉపయోగకర మొక్కలు కూడా పెంచుతున్నాం. మనకి ఇటీవల కాలంలో దోమలను దూరంగా ఉంచే మొక్కలు, మస్కిటో రెపెలెంట్ ప్లాంట్స్ అని చెప్పేసి ఒక గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్ను కూడాను మేము ప్రధానంగా తీసుకుని వాటిని కూడా పెంచుతున్నాము. మీరు చూస్తున్న మొక్క ఒక రకమైనటువంటి మాచిపత్రి. మాచిపత్రిలో 4 రకాల మాచిపత్రులు ఈ ప్రగతి నర్సరీలో పెంచుతున్నాం అనమాట. ఒక రకం ఏంటంటే జూలు మాచిపత్రి తెలుగులో. ఇది ఆకులు జూలుగా నీడిల్ షేప్లో ఉంది కాబట్టి జూలు మాచిపత్రి అని వ్యవహరిస్తున్నాము. ఇంగ్లీష్లో అయితే దీన్ని పేరు సదరన్ వుడ్. ఇలాంటి మెడిసినల్ ఆరోమాటిక్ హెర్బ్ చాలా పాపులర్ అన్నమాట. కొన్ని యూరోపియన్ దేశాల్లో చాలా పాపులర్ హెర్బల్ ప్లాంట్ గాను, మెడిసినల్ వాల్యూ ప్లాంట్ గాను, ఇంకా ఇతరత్ర చాలా ఉపయోగాలు అనమాట. ఇది ప్రధానంగా మస్కిటో రెపెలెంట్గా కూడా పనిచేస్తుంది. ఏ హెర్బల్ ప్లాంట్స్ సుగంధాన్ని ఇస్తుంటాయో, అంటే ఆరోమాటిక్ హెర్బల్ ప్లాంట్స్ అన్నీ కూడా మస్కిటో రెపెలెంట్ ప్లాంట్స్గా వ్యవహరిస్తాయి. అవి ఆ కెమికల్స్ వాటికి పడదనమాట. మనకేమో ఇంపుగా సొంపుగా అనిపిస్తుంది ఆ ఆరోమాటిక్ అది సువాసన, వాటికేమో ఆ సువాసన పడక దూరంగా వెళ్ళిపోతాయి. అది కారణం, ముఖ్యమైన కారణం. అందుకని మస్కిటో రెపెలెంట్ ప్లాంట్స్లోనూ ఈ జూలు మచ్చిపత్రి కూడా చాలా మంచి పాత్ర ఉంది. ఈ ఆకును కానీ మనం కొంచెం లైట్గా ఇట్లా ప్రెస్ చేస్తే మాత్రం ఆ సుగంధం సువాసన మనకు ప్రస్ఫుటంగా తగులుతుంది. చాలా మంచి అట్రాక్టివ్ స్మెల్ అనమాట, అరోమా దీని నుంచి వచ్చేది. దీని నుంచి ఆకులు కషాయం తీసుకున్నా కూడాను పాము కాటికి, జర్రు కాటికి, లేకపోతే తేలు కాటికి కూడా పనిచేస్తుంది. అదే కాకుండా వైరల్ ఫీవర్స్ కూడా ఆకు కషాయం పనిచేస్తుంది. ఇటీవల కాలంలో కోవిడ్ లాంటి వైరల్ ఆపద వచ్చినప్పుడు, మనకి ఉపద్రవం వచ్చినప్పుడు ఈ మొక్క యొక్క కషాయాన్ని కూడా మేము సజెస్ట్ చేశాము. చుట్టుపక్కల గ్రామాల నుండి వందలాది మంది వచ్చి ఈ మొక్క దీంతో పాటు ఇంకో రకమైన మాచిపత్రి కూడా తీసుకెళ్ళి వీటి యొక్క కషాయం వాడి వాళ్ళు కూడా కొంతలో కొంత ఉపశమనం కూడా వాళ్ళకి కలిగిందనమాట. ఈ జూలు మాచిపత్రి అనేటువంటిది మస్కిటో రెపెలెంట్గా బాగా పనిచేస్తుంది. కాకపోతే ఏంటంటే మొదట పరిసరాలను పరిశుభ్రంగా ఉండాలి. తర్వాత ఇలాంటి ఆరోమాటిక్ హెర్బల్ ప్లాంట్స్ మనం మాస్ ప్లాంటేషన్ నింపేసుకోవాలి. ఒక్కొక్క రకమును 10 మొక్కలు, 50 మొక్కలు అట్లా రిపిటేషన్గా కూడా వేసుకోవాలి. ఇలాంటివన్నీ కూడా మా దగ్గర 15-20 రకాల మొక్కలు ఉన్నాయి మస్కిటో రెపెలెంట్ ప్లాంట్స్ అన్న విధంగా. అంటే ఆరోమాటిక్ హెర్బల్ ప్లాంట్స్, ఆరోమాటిక్ shrubs అనమాట. ఇలాంటివన్నీ దాదాపు 20 రకాలు ఉన్నాయి. అందులో ఇది కూడా ఒకటి. కాబట్టి మస్కిటో రెపెలెంట్ గాను, లీఫ్ డికాక్షన్ ఔషధ విలువ ఉన్న మొక్క గాను, గార్డెన్ లుక్గా కూడాను ఇలాంటివన్నీ కూడా వేసుకుంటూ మన యార్డ్లోను మన గార్డెన్లో చాలా ముఖ్యం. Like and subscribe Eagle Media Works.